దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడు, బెదిరిపోతాడు, మా వైపు చూడడు అనుకుంటున్నావా? చావుకైనా సిద్ధం. ఎన్నిసార్లు పుడతాం? ఒకేసారి పుట్టాం, పోతాం. పుట్టుకు నుంచి మరణించేలోగా మీకు తాట తీస్తాను అచ్చెన్నాయుడు, తెలియజేస్తున్నాను. నువ్వు నన్ను పోలీసులు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించాలనుకుంటే నా వెంట్రుకు కూడా పీకలేవు. నేను సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలు చేశానా? ఇదా కేసు? నేనే తప్పుడు వ్యాఖ్యలు చేశానయ్యా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు 1,00,000 కోట్ల దొంగ అన్నారే, సైకో అంటున్నారే, జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డలి పార్టీ అంటున్నారే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వైసీపీ నా కొడకల్లారా మీ అంతు చూస్తానంటున్నారే. ఇవి సోషల్ మీడియా కాదా? ఇవి సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యానాలు కావా? వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి కదా. మరి మీ మీద కేసు ఎందుకు కట్టకూడదు? నేను సోషల్ మీడియాలో మాట్లాడితే నా పైన కేసులా? ఎస్, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాలకు వెళ్తాం, పోరాడతాం. మహిళని చూడకుండా మాధురికి ఈరోజు రోడ్డు మీద అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దువ్వాడ శ్రీనివాసుని విడిచిపెట్టండి అంటే లోపలికి తీసుకొచ్చి మాధురి మీద కూడా కేసు కడతారట. భయపడతాం అనుకుంటున్నావు? వచ్చినాడు కట్టే, ఇప్పుడే లోపలేసాయి.